రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ మీకు ఎందుకు కాల్ చేయరు, మీతో ఎందుకు డీల్ చేయరు, మీకు ఎందుకు కాల్స్ వస్తలేవు, మీకు ఎందుకు రెస్పాన్సెస్ వస్తలేవు అనేది నేను ఇవాళ చెప్తా మీకు. ఓకే, అది చెప్పే ముందట మీకు చిన్న లెక్క చెప్తా. చూడరు, ఇప్పుడు ఒక జాబ్ ఉంది అనుకోరా, ఒక కంపెనీలో ఒక జాబ్ ఉంది, ఒక డేటా అనలిస్ట్ జాబ్ ఉంది. ఈలోపు ఒకసారి లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ వేసుకొని. డేటా అనలిస్ట్ జాబు 30,000 పే చేస్తారు అనుకో, 30,000 pounds per year. ఆ కంపెనీ వాడు వెళ్ళి రిక్రూట్మెంట్ ఏజెన్సీకి చెప్పిండు అనుకో, పలానా రిక్రూట్మెంట్ కంపెనీ ఏబీసీ కంపెనీ ఉంది, ఏబీసీ రిక్రూట్మెంట్ ఉంది, ఏబీసీ రిక్రూట్మెంట్ కంపెనీకి చెప్తాడు, నా దగ్గర డేటా అనలిస్ట్ జాబ్ ఉంది, 30,000 పే చేస్తున్నా, నాకు క్యాండిడేట్ని చూసి పెట్టు అంటాడు. ఆ క్యాండిడేట్ని ఎట్లా చూసి పెడతారు, వాడు ఏం చేస్తాడంటే రిక్రూట్మెంట్ కంపెనీ, నేను క్యాండిడేట్ని చూసి పెడితే నాకు 20 to 30% కమిషన్ ఇవ్వాలంటాడు. కొన్ని కంపెనీలు 20 చెప్తారు, కొన్ని కంపెనీలు 30 అంటారు, కొన్ని కంపెనీలు 15 కూడా అంటారు, కొన్ని కంపెనీలు నీకు ఎక్కువ అంటారు. అట్లా యావరేజ్గా 25 వేసుకోరా. సో వాడు క్యాండిడేట్ని చూసి పెడితే, రిక్రూట్మెంట్ ఏజెన్సీ కనుక కంపెనీకి క్యాండిడేట్ని చూసి పెడితే 25% 30,000లో ఎంత అవుతుంది తమ్మి? 7,500 అవుతుందిరా. 7,500 ఇవ్వాలి. ఒకవేళ వాడు నిన్ను చూసి పెట్టిండంటే నువ్వు స్టార్ట్ అయిన రోజు వాడు 7,500 ఇవ్వాలి. అట్లా మళ్ళీ దాని మీదంగా నువ్వు స్పాన్సర్షిప్ అంటే ఇంకో 8,000 అవుతాయి. దాని మీదంగా నీకు లైసెన్స్ లేదు, లైసెన్స్ తెచ్చుకోవాలంటే ఇంకో 7,000 అవుతాయి. మొత్తం అవి ఇవి ఇప్పుడు లైసెన్స్ లేని కంపెనీకి అయితే అవి ఇవి అన్నీ కలుపుకొని 15, 7,500, 22,500 అవుతాయి. నీకు ఇచ్చేది జీతం ఎంత? అది ముచ్చట. 30,000కి ఆడు 75% ఖర్చు పెట్టి తీసుకుంటాడు. నేను అది అందుకే రిక్రూట్మెంట్ ఏజెన్సీకి ఇయ్యరనమాట. రిక్రూట్మెంట్కి ఇచ్చినా ఇస్తే నీతో డీల్ చేయరనమాట. అట్లా ఒకవేళ వాళ్ళకి స్పాన్సర్షిప్ లైసెన్స్ ఉన్నా, ఇచ్చే ఉద్దేశం ఉన్నా, రిక్రూట్మెంట్ ఏజెన్సీకి అనవసరంగా 7,500 కట్టే బదులు వాళ్ళే డైరెక్ట్ హైర్ చేసుకొని ఆ డబ్బులు ఏదో నీ మీద ఇన్వెస్ట్ చేస్తే నీకు లైసెన్స్ వీసా వచ్చేస్తుంది. అది ముచ్చట. అందుకే రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ నీతోని డీల్ చేయరు. సో మరి ఏందన్నా ఎట్లా చేయాలంటావు? ఎంప్లాయర్ పోస్టెడ్ జాబ్స్ అప్లై చేయాలి. డైరెక్ట్ ఎంప్లాయర్ పోస్టెడ్ జాబ్స్ అప్లై చేయాలి. ఎట్లా తెలుస్తాయి ఇవన్నీ? రిక్రూట్మెంట్ ఏజెన్సీ కూడా మేబీ అంటే కొంతమంది డీల్ చేస్తారేమో. మీరు మరీ అంటే మీకున్న స్కిల్స్ ఎక్స్ట్రీమ్లీ షార్టేజ్ ఉంటేనో, జనాలు లేకుంటేనో అట్లా ఉంటే మీతో డీల్ చేస్తారేమో. బట్ జనరల్గా చెప్తున్నాను నేను. ఇంకోటి సో ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి ఎంప్లాయర్ పోస్టెడ్ జాబ్స్ అంటే ఈజీ, రిలేటివ్లీ ఈజీ మ్యాన్. ఎట్లా అంటే నీకు చాలా వెబ్సైట్స్, ఇండీడ్ తీసుకో, S1 జాబ్స్ తీసుకో, ఇట్లాంటి వెబ్సైట్స్లో నువ్వు జాబ్ సెర్చ్ చేసినప్పుడు డైరెక్ట్ ఆడ ఫిల్టర్ ఉంటుంది, ఎంప్లాయర్ పోస్టెడ్ జాబ్స్ ఓన్లీ అని, లేదా స్టాఫింగ్ ఏజెన్సీ పోస్టెడ్ జాబ్స్ అని ఉంటుంది. అట్లా ఆ ఫిల్టర్ సెలెక్ట్ చేసుకున్నావంటే నీకు ఓన్లీ కంపెనీస్, డైరెక్ట్ కంపెనీస్ పోస్ట్ చేసిన జాబ్సే వస్తాయి. అప్పుడు నువ్వు అప్లై చేయొచ్చు, డైరెక్ట్ కంపెనీస్కి వెళ్ళిపోతుంది CV. అదొక ట్రిక్. ఇంకోటి లింక్డ్ఇన్లో రాలే కానీ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ నేమ్స్, యూజువల్గా నేమ్స్ చూసి చెప్పొచ్చు అది రిక్రూట్మెంట్ కంపెనీయా కాదా అని. అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది. బట్ యూజువల్గా నేమ్స్ వచ్చేసి రిక్రూట్మెంట్ సొల్యూషన్స్, టాలెంట్ సొల్యూషన్స్, రీసోర్స్ సొల్యూషన్స్, ఇట్లా ఉంటాయి నేమ్స్. లేదంటే పేరులోనే ఉండొచ్చు. లేదంటే నువ్వు ఫస్ట్ పారాగ్రాఫ్, వాళ్ళు అడ్వర్టైజ్ చేసిన జాబ్ని ఫస్ట్ పారాగ్రాఫ్ చూస్తే, one of our clients is hiring, we are acting on behalf of one of our global client, ఇట్లా అంటారు అనమాట. అవర్ క్లయింట్ అంటారు కానీ పేరు చెప్పరు. సో అది ముచ్చట. లింక్డ్ఇన్లో అయితే మొత్తం ఇవే ఉంటాయి. అది చూసి నేర్చుకోవచ్చు ఇది రిక్రూట్మెంట్ ఏజెన్సీ పోస్ట్ చేసిన జాబ్ అని. అది దూరంగా ఉండడం మంచిది. అప్లై చేయడం, కాల్స్ రాకపోవడం, రిజెక్షన్ రావడం, డిసప్పాయింట్మెంట్, ఇది అన్నేందుకు అట్లా. తర్వాత వచ్చేసి నేను చెప్పినా కదా, జాబ్ సైట్స్లో వచ్చేస్తాయి ఇట్లా. ఇంకోటి జాబ్ సైట్స్ నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన, మళ్ళొకసారి చెప్తా, రాసుకోరు కావాలంటే. ఆర్ యూ రెడీ? సో జాబ్ సర్వ్, S1 జాబ్స్, NHS జాబ్స్ స్కాట్లాండ్, NHS జాబ్స్ ఇంగ్లాండ్, సివిల్ సర్వీస్ జాబ్స్, ఫైండ్ ఏ జాబ్, మై జాబ్ స్కాట్లాండ్, ఏదో మర్చిపోయినారా ఇంకోటి, ఇవన్నీ. ఇంకోటి ఏదో మర్చిపోయినా, నా దాంట్లో కమ్యూనిటీలు ఉంటాయి కానీ సరే. అది లాస్ట్కి ఇంకొక ట్రిక్ చెప్తాను గూగుల్ జాబ్స్ గురించి. మామూలుగా గూగుల్ జాబ్స్ అని సెర్చ్ చేస్తే మీరు గూగుల్లోడి జాబ్స్ వస్తాయి, జాబ్స్ ఎట్ గూగుల్ కంపెనీ. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నీకు పవర్ BI డెవలపర్ కావాలి, లేదంటే మెకానికల్ ఇంజనీర్ జాబ్ కావాలి. సో ఏం చేస్తావంటే గూగుల్లోకి వెళ్ళి డబుల్ కోట్స్ పెట్టి టైప్ చేయి, మెకానికల్ ఇంజనీర్ అని టైప్ చేయి, లేదంటే పవర్ BI డెవలపర్ అని టైప్ చేయి.
టైప్ చేసి సెర్చ్ కొట్టగానే పైన నీకు మెన్యూ ఐటమ్స్ వస్తాయి. ఆల్ రిజల్ట్స్, వీడియోస్, ఇమేజెస్ అట్లా వస్తాయి అనమాట. అక్కడ జాబ్స్ అని వస్తుంది. నువ్వు ఇట్లాంటి టైటిల్స్ కొట్టినప్పుడు ఆ జాబ్స్ దాని మీద క్లిక్ చేసినప్పుడు నీకు గూగుల్ తెలుసు కదా, గూగుల్ అన్ని వెబ్సైట్స్ ఇండెక్స్ చేస్తుంది. ఏ వెబ్సైట్లో ఉన్నాయి ఈ జాబ్స్ అని చెప్పేసి డైరెక్ట్ వచ్చేస్తాయి మొత్తం లిస్ట్. ఆడ జాబ్సే వస్తాయి డైరెక్ట్. అది దాని మీద క్లిక్ చేస్తే నువ్వు ఆ వెబ్సైట్ మీకు వెళ్తావు. అట్లా నీకు స్మార్ట్ వే ఆఫ్ డూయింగ్ దిస్. అదర్వైజ్ నువ్వు ఏమంటావు, అన్న హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్, థౌసండ్స్ ఆఫ్ కంపెనీ వెబ్సైట్స్ ఉన్నాయన్నా, రోజు పోయి చూడాలంటావు. అట్లా అంత కాకుండా గూగుల్లో పోయి ఇట్లా చూస్తే అయిపోతుంది. దాంట్లో ఇండీడ్, లింక్డ్ఇన్ కూడా వస్తాయి అప్పుడప్పుడు. బట్ యూ జస్ట్ హ్యావ్ టు ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్, రైట్? జస్ట్ హ్యావ్ టు నో వాట్ ఇట్ ఈస్. ఒకసారి ప్లస్ దాంట్లో సార్టింగ్ కూడా కొంచెం డేట్స్ జాగ్రత్తగా చూసుకోండి. అన్ని పాత ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయిన జాబ్స్ కూడా వస్తాయి. కాకపోతే మీరు లాస్ట్ 30 days, లాస్ట్ 14 days అని పెట్టుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. అన్ని ఫ్రెష్ జాబ్స్ ఉంటాయి ఆడ రిజల్ట్స్లో. అవి పెట్టేసి చూసుకొని అప్లై చేసుకోవడమే. అట్లా ఎంప్లాయర్ పోస్ట్ చేసిన జాబ్స్ కొంచెం రిలేటివ్లీ ఈజియర్, ఛాన్సెస్ ఎక్కువ. ప్లస్ ఎప్పుడు అప్లై చేసినారా CV మంచిగా టైలర్ చేసి అప్లై చేయాలి. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పిన ఆల్రెడీ. CV టైలర్ చేసి అప్లై చేయాలి. ఎంప్లాయర్ పోస్టెడ్ జాబ్స్కి తమ్మే చాలా క్రియేటివ్గా చాలా వేయచ్చు. అన్ని ఫ్యూచర్లో చెప్తా ఎట్లా వేయాలనేది. కానీ అంటే నువ్వు మొత్తం CV మొత్తం మంచిగా 90-95% జాబ్ డిస్క్రిప్షన్ మ్యాచ్ అవుతాడు పెట్టి చేయొచ్చు. ఎవడేమన్నాడు అట్లా. అదిరా అందుకే రిక్రూట్మెంట్ ఏజెన్సీ కంపెనీ దూరం ఉంటామంటాను, డైరెక్ట్ ఎంప్లాయర్ కంపెనీకి దగ్గర ఉండమంటాను. ఎప్పుడైనా సరే జాబ్ అప్లై చేసిన తర్వాత ఫాలో అప్ చేయండి. ఫాలో అప్ ఎవ్వడు చేయడు మనోళ్ళు. జాబ్ అప్లై చేసిన తర్వాత ఫాలో అప్ చేయండి. ఒక రోజు 2 రోజులు ఆగి నేను అప్లై చేసిన ఏమైంది ఎందాక వచ్చిందని చెప్పి ఫాలో అప్ చేయరు. అడిగితే మంచిగా ఉంటుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం కంపెనీలలో ఉంటారు కదా, మీరు అప్లై చేసే కంపెనీలలో వాళ్ళతో లింక్డ్ఇన్లో కనెక్ట్ అవ్వండి. మేనేజర్ ఎవరున్నారో చూసుకోండి. ఇట్లాంటివన్నీ ఇంకా నేను ఇంటర్వ్యూ టిప్స్ ఇట్లాంటివన్నీ ఇంకా చాలా చేస్తా. మీరైతే సబ్స్క్రైబ్ కానీ లైక్ చేసుకోరి, మీ దోస్తులకి చెప్పురి. ఓకే, రైట్, ఆల్ ద బెస్ట్.